అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. ఈ సంఘటన ఎంత పాశవికంగా ఉందంటే అన్ని వర్గాల నుంచి ఒక అతి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది. వరంగల్ ఎంజీఎంలో కూడా ఇక్కడ దాదాపు ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జస్టిస్ చేయాలి, జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి ఇక్కడ తెలంగాణ జూడా ఆధ్వర్యంలో, వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు వాళ్ళ రక్తాలను కూడా చిందిస్తూ ఒక చేతి ముద్రలు కూడా వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. దీన్ని ఎంత వాళ్ళ మనసులో ఎంత భావోద్వేగానికి లోనైతే ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ ఉద్యమం అనేది కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్ల దగ్గర నుండి అలాగే ప్రజల్లోకి వెళ్తుంది. ఒకసారి జూనియర్ డాక్టర్లు కూడా మనతో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, అసలు ఇట్లాంటి వాతావరణంలో నిజంగా న్యాయం జరుగుతుందా అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది వర్గాలు కలుగుతున్నాయి. ఎట్లాంటి న్యాయం జరిగితే బాగుంటుందో ఇప్పటివరకే సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఇక్కడ కాలేజీ యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా విమర్శించింది. అక్కడ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి సందర్భంలో ఎట్లాంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో కనిపిస్తుంది? నిజంగా మహిళలకు ప్రొటెక్షన్ కల్పించేటువంటి వ్యవస్థ రేపు రాబోతుంది అనుకోవచ్చా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమాన్ని చూస్తుంటే? నిన్న ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునైతే ఏదైతే డిస్కషన్ జరిగిందో సుప్రీంకోర్టులో, అప్పుడు మాకు అదొక రే ఆఫ్ హోప్ లాగా అనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టు స్పెషల్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ని పెట్టడం, ఈ ఘటన పైన వివరాలు బయటకు తీసుకురావాలని చెప్పి ఏదైతే యాక్షన్ తీసుకుందో దీనివల్ల కొంతైనా ఆ బాధితురాలకి న్యాయం జరుగుతుందని మాకు అనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అవసరమైతే బహిరంగంగా జనాల ముందు ఉరిశిక్ష వేయడానికైనా సుప్రీంకోర్టు అలాంటి ఒక కఠినమైన చర్యను తీసుకోవాలి. అలాంటప్పుడే ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు నిజంగా ఎందుకంటే ఒక సంఘటన జరిగింది, మళ్ళీ ఎందుకు ఇట్లా ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా మీరు తీసుకున్నారు? ఎందుకంటే డాక్టర్లు కదా మీరు కూడా. ఇదేంటంటే ఒక ఆరోగ్యన్సీ మైండ్ సెట్, అంటే ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం. ఎందుకంటే ఇప్పటికే అందరూ బాధలో ఉన్నారు. ఈ సంఘటన కూడా ఎవరు తక్కువ చేసి చూడలేదు. తెలిసినటువంటి ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా మనస్తాపం చెందినటువంటి సందర్భం. ఇట్లాంటి కార్యక్రమాలను కూడా అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకంత ఉద్రేకపూరితమైన వాతావరణం కలుగుతుంది ఇట్లాంటి ముద్రలు వేయడం వల్ల? ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎందుకంటే అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో డాక్టర్లకి సరైన న్యాయం జరిగించలేదు. అంటే ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ఎప్పుడైతే మేము పోరాటం చేస్తున్నామో అలాంటి వారిపైన దాడులు జరిపించడం, ఇలాంటివి చేయడం వల్లనే మేము ఇంత ఉద్రేకతకు లోన్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఒకవేళ గవర్నమెంట్ కరెక్ట్గా స్పందించి ఇప్పటికీ కనుక జరిగి 8 రోజులు అవుతుంది, ఇప్పటికే కనుక శిక్ష పడి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిపించాల్సిన అవసరం ఎవరికి ఉండదు కదా. ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ జరిపిన తర్వాత దోషులు ఎవరో రావాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. చెప్పండి, ఇప్పటి వరకు మీ ఉద్యమం కూడా చాలా తీవ్ర రూపం దాల్స్తుంది. ఇది ఒక నిజంగా ఇన్స్పైర్గానే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు వస్తాయన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంది. కానీ ఈ అభయ ఘటనల సందర్భంగా దేశం యావత్తు ఏకమవుతుంది, అందరికీ సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఈరోజు 8వ రోజు అండి మా ప్రొటెస్ట్ది. ఇక్కడ మేము ఇది ఎందుకు చేసామంటే, ఇది హ్యాండ్ ప్రింట్స్, ఇట్ సింబలైజెస్ ద హ్యాండ్ ఆఫ్ ఎ విక్టిమ్. బాధితురాలు వాళ్ళు నోరెత్తి మాట్లాడలేరు. ఇప్పుడు వాళ్ళకి సంఘటన జరిగింది, రేప్ జరిగింది, మర్డర్ జరిగింది. తను ఇప్పుడు బయటకు వచ్చి తనకు న్యాయం జరగని తను అడగలేదు. ఇప్పుడు తన కోసం తన లాంటి వారి ఎంతోమంది సంఘటనకు ఇలాంటి వాటికి గురై ఉన్నారు. వాళ్ళందరి కోసం మేము గొంతెత్తి మాట్లాడాలనుకుంటాం. దాని సింబలైజెస్గా ఈరోజు మేము ఇలా బ్యానర్ కట్టి ఇలా హ్యాండ్ ప్రింట్స్ వేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఆమె వెలుగులోకి వచ్చింది ఒకటే, వెలుగులోకి రానికి ఇంకెన్నో కేసెస్ ఉన్నాయి. వెలుగులోకి రాని ఎంతోమంది గొంతు మూగబోయి ఉంది, ఎంతోమంది అధికారుల గొంతు వాళ్ళది మూసేసి ఉన్నారు. కొన్ని మనీ ఇచ్చో లేకపోతే మీది ఇజ్జత్ పోతుంది, మీది బయటకు వస్తే అని బెదిరించి అట్లాంటి మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకుంటే ఎట్లా రేపు మేము ఎట్లా బతకాలి సమాజంలో అని కొంతమంది బయటికి రారు. కొంతమంది రేప్ చేయబట్టి చంపబడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరి కోసం మొన్న కోల్కతాలో జరిగిన ఒక సంఘటన అది మొత్తం వెలుగులోకి వచ్చి ఇప్పుడు చర్చనీయంగా మారింది. అట్లాంటి సంఘటన ఇంకెన్నో జరుగుతున్నాయి మన భారతదేశంలో. సో ఈ సంఘటనకి ప్రాపర్ జస్టిస్
వాళ్ళు చేసిన వాళ్ళు త్వరగా బయటికి తీసి వాళ్ళు కఠినంగా శిక్షిస్తే ఇలాంటి బయటికి రాని సంఘటనలు చేసిన వాళ్ళందరికీ భయం పుడుతుంది. ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి. సో జరిగిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు. మాకు కూడా న్యాయం జరుగుతుంది, ఆమెకు జరిగింది కదా మాకు కూడా న్యాయం తీసుకొస్తుందేమో గవర్నమెంట్ అని వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో అలాంటి భరోసా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి. సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది, ప్రాపర్ జస్టిస్తో వాళ్ళు బయటకు వస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ సంఘటన కూడా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బాధితులకు సంబంధించిన న్యాయం జరగాలి. ఇక్కడ ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఇది ఉద్యమం. ఇక్కడ డాక్టర్ల చేతుల్లో నుండి ప్రజలు కూడా దీనికి సంఘీభావం పలుకుతున్నారు. ఎంజీఎం అంటేనే ఒక ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ బాధితులకు సంబంధించి కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఎంజిఎం హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ డాక్టర్లు కొంతమంది ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు తెలుస్తుంది, కానీ చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా ఊరు పల్లెల్లో నుంచి వస్తున్నారు. ఎందుకు సంఘటన జరుగుతుందా అనేది కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఈ సంఘటన ఎంత గొప్ప ఘోరమైన సంఘటన జరగడం పట్ల కూడా వాళ్ళు గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. చెప్పండి సార్, నిజంగా మీరు ఇక్కడ ఏం తెలుసుకున్నారు, ఏం చూస్తున్నారు, మీకు వచ్చినటువంటి స్పందన ఏంటి? అసలు మేము తెలుసుకున్నది ఏంటంటే సార్, చదువుకున్న ఒక అమ్మాయిని తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే ఈరోజు అభం శుభం తెలియని అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని టార్గెట్ చేసుకొని తాగి కొందరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కామాంధులు దుండగులు అమ్మాయిల మీద టార్గెట్ చేసుకొని మరి హాస్పిటల్కి వచ్చి రేప్ చేసి చంపేయడం అంటే ఇది క్షమించరాని నేరం, ఇది క్షమించరానిది. యావత్ భారతదేశం కూడా సిగ్గుపడవలసిన అవసరం. డాక్టర్ మహిళ మీద దాడి చేయడం అమానుష్యం, అభాండం. అలాంటి నేరస్తులని ఒక్కళ్ళని వీళ్ళని వదిలిపెడితే ఇంకో 10 మంది తయారవుతారు. అట్లా 10 మంది తయారైనప్పుడు పరిస్థితులు ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లల పరిస్థితి ఏం కావాలి? ఏం చేసుకుంటారో చేసుకోకపోతే డబ్బు ఉంది, అహంకారం ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి పోయి దాడులు చేసి అమ్మాయిలని చెప్పేసి వాళ్ళను రేప్ చేసి చంపేస్తే అది ఎంతవరకు ధర్మం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇప్పుడు మా బిడ్డలు లేరా? మా బిడ్డలు ఉన్నారు, మా బంధువుల బిడ్డలు ఉన్నారు, ప్రజల బిడ్డలు ఉన్నారు. వాళ్ళ బిడ్డలందరికీ కూడా అమ్మాయి స్వేచ్ఛగా చదువుకోవాలి. స్వేచ్ఛగా చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ యాక్షన్ అంటే ఎన్కౌంటరే, లేదా ఉరి తీస్తే కూడా టైం పడుతుంది. ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకో నలుగురు అలాంటి వాళ్ళు తయారవుతారు. చదువుకునే పిల్లల మీద దాడి చేస్తే మా బిడ్డల మీద, మా బిడ్డలను కూడా మేము చదివిస్తాం. మరి అమ్మాయి మహిళ స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మొన్న 87వ స్వతంత్రం చేసుకున్నాం మనం. అమ్మాయి మహిళ రాత్రిపూట అర్ధరాత్రి పూట నడిచిపోయిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అందరు అన్నారు ఆ రోజు మహాత్మా గాంధీ. మరి ఏం జరిగింది, ఏం జరుగుతుందని ఇక్కడ? మహిళ ఒకతే నడిచిపోతుందా? పట్టపగలే నడిచిపోనివ్వట్లేదు, పట్టపగలే ఎంబడబడుతున్నారు, హాస్పిటల్లోకి పోతారు. ఒక డాక్టర్ మీద దాడి చేస్తారా అంటే ఎక్కడైనా డాక్టర్ని చూస్తే చేతులైతే మొక్కుతాం, అందరం ప్రాణం కాపాడతారు. ఒక డాక్టర్ మీద దాడి చేయడం ఎంతవరకు పద్ధతి? అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని డైరెక్ట్గా పోయి దాడి చేసి రేప్ చేయడం అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెక్యూరిటీ ఇవ్వదా? సెక్యూరిటీ ఇవ్వాలి, సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవ్వాలి మహిళలకు, డాక్టర్లకి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ప్రతి రాష్ట్రంలో హోంశాఖ ఉంది, పోలీస్ శాఖ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళ మీద చైన్ స్నాచ్ జరుగుతుంది, దాడులు రేపులు జరుగుతున్న దుండగులను వెంటనే పట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టవద్దని చెప్పేసి తగిన న్యాయం చేయాలి. ఆ మహిళా కుటుంబానికి, ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా, ఎందుకంటే తమ పిల్లల్ని చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే చదువుకోలేని గ్రామాల్లో ఉన్నటువంటి మా పిల్లల భవిష్యత్తు అనే ఒక భయాందోళన కూడా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఈ సంఘటన చూస్తే ఏమనిపిస్తుంది? ఎట్లా అంటే సార్, ఒక మహిళ కాబట్టి మా బిడ్డ కూడా మాకు చదువు రాని పల్లెటూరు మనుషులం. ఇప్పుడు సిటీకి పంపుతున్నాం అమ్మాయిలను. వస్తుంటే మధ్యలో కూడా ఏమన్నా చేసేది తెలియదు మా పాపల. ఇప్పుడు ఒక మహిళ మంచి డాక్టర్ అమ్మాయి కాబట్టి మా పేషెంట్ల చూసి డాక్టర్ రమ్మనే, మా ఆరోగ్యాల గురించి చూసి డాక్టర్ రమ్మనే, వాళ్ళు అట్లా హాస్పిటల్ పోయి అట్లా అన్యాయం చేసిందంటే మా పిల్లలు కూడా ఎట్లా నమ్మాలి, ఎట్లా పోవాలని మాకు ఒక ఆవేదన దాటి ఇట్లా మాట్లాడడం కలిగింది సార్. అయితే ఎందుకంటే వాళ్ళను 10 మందిలో తీసుకొచ్చి వాళ్ళను నరకాల కానీ సూడి చేసి కాలువాల కానీ వాళ్ళకు సపోర్ట్ మాట్లాడు గవర్నమెంటు,
వాళ్ళకు ఏదో బేల్ మీద తీసుకొచ్చుడు అట్లాంటివి మాత్రం దయచేసి చేయొద్దండి సార్. ధన్యవాదాలు మీకు, మొక్కుతాం జర దండం పెడతాం, కానీ వాళ్ళని మాత్రం అట్లా చేయకండి. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా తయారవుతారు సిటీలో పోయి. మా పిల్లలు ఉన్నారు సార్, మా పిల్లలు కూడా పంపించి పంపించాలన్నా కూడా మాకు నమ్మకం చాలకుండా అదైపోతాం సార్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది. అంటే అది హాస్పిటల్ బర్ల కొట్టమా ఎడ్ల కొట్టమా, అది ఏంటిది అనుకోవాలి? మనుషులది అనుకోవాలా? వాళ్ళు అట్లా చేసిన వాళ్ళు మనుషులు అనుకోవాలా? ఎట్లా సారు? మా బాధ దుఃఖం వస్తుంది. మా బిడ్డ అయితేంది, ఎక్కడ పుట్టిన ఆడపిల్ల అయితేంది, నేను కూడా ఒక ఆడపిల్లనే కదా. ఎక్కడ అయితేంది అయ్యా, మా ఆడపిల్ల మా కడుపే, ఆమె కూడా ఒక ఆడదానికి అన్యాయం జరిగిందంటే మగవాళ్ళు ఇంత గట్టి చర్యలు తీసుకోకుండా, అక్కడ చట్ట నేరం తీసుకోకుండా ఎట్లా ఇన్ని రోజులు ఎట్లా గడుపుతారు? ఇది నిలవేరేదాకా మాత్రం వదిలిపెట్టకండి సార్, జరా వదిలొద్దండి సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎందుకంటే కాలం మారిపోయింది. మీ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు. ఒక విచిత్రమైన ఉదాహరణ ఉంది, ఎట్లుందమ్మా అది? ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు మరి? ఇది ఇంత జరిగింది, దోషులను ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దోషులు ఏం చేస్తే బాగుంటుంది అంటవా? ఎన్కౌంటర్ చేయొద్దు అని, కాకపోతే జైలు వేయద్దు. జైలు అయితే ఎంతో డబ్బులు పెట్టేస్తాడు, ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోతాడు. మా ఆడ లేడీస్ను ఎట్లా చంపేసిండో వాడిని ఎట్లా చంపేయాలి? వానికి తల్లిదండ్రులకు కాకుండా చంపేయాలి వాడిని, అంతే. చంపేస్తేనే మా మహిళకు న్యాయం జరుగుతుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే రోజుకొక 8 రోజుల నుంచి ఈ వరంగల్లో కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది. రోజుకొక రీతిలో నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎంజీఎంకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒకసారి చూస్తున్నారు. కానీ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ మనసులో వచ్చేటువంటి ఉక్రోషం, ఆవేశం అంతా ఇంత కాదు. బాధితురాలు ఏ విధంగా చిత్రహింసలకు గురి కాబడిందో, వార్తని కూడా నిందితుల్ని కూడా అలాంటి శిక్షలకు గురి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పటి వరకు జరిగేటువంటివి అన్ని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలంటే దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలన్నటువంటి ఒక డిమాండ్ పబ్లిక్ నుండి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.